పాన్ చూసేటప్పుడు ఎన్ని ట్యాబ్స్ ఓపెన్ చేస్తావు? 5, 10, 15? అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ టైం, ఐ వోంట్ ఎవర్ సీ పాన్ అగైన్ అనుకుంటావు. బట్ ఇట్ వోంట్ బి యువర్ లాస్ట్ టైం. ఎందుకో తెలుసా? యు ఆర్ నాట్ ఓన్లీ అడిక్టెడ్ టు పాన్, యు ఆర్ అడిక్టెడ్ టు ఎస్కేపింగ్ రియాలిటీ. నువ్వు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, హాయ్, నా పేరు కైలాష్. నేను నీలాగా బ్యాడ్ హ్యాబిట్స్ కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళని ఆ హ్యాబిట్స్ ని బ్రేక్ ఫ్రీ ఎలా చేయాలో చెప్తాను. అండ్ ఇప్పుడు ఈ విషయానికి క్లారిటీ ఇచ్చేస్తున్నా. ఇది హౌ టు స్టాప్ మాస్టర్బేషన్ కాదు, మాస్టర్బేషన్ గురించి కాదు. ఆ మాస్టర్బేషన్ గురించి కూడా నెక్స్ట్ వీడియో చేయాలంటే కింద ఒకసారి కామెంట్ చేయి. ఇది జస్ట్ పాన్ నీ బ్రెయిన్ ని ఎలా మ్యానిపులేట్ చేస్తుంది, దానివల్ల నీకు వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ గురించే చెప్తున్నా. అందరూ ఏమనుకుంటారంటే పాన్ కి అడిక్ట్ అయిపోయారు అనుకుంటారు, కానీ నిజం ఏంటంటే నువ్వు నీ లైఫ్ నుంచి నీ రియాలిటీ అని ఎస్కేప్ అవుతున్నావు. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, నీ లైఫ్ లోన్లీగా అయిపోయింది, ఫ్రెండ్స్ లేరు, అమ్మాయిలు లేరు, నీ జీవితంలో ఎవరు లేరు, నీ లైఫ్ అంటేనే నీకు చిరాకు వచ్చేస్తుంది. బట్ ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేయడానికి నువ్వు ఒప్పుకోవు. అందుకని ఏం చేస్తావంటే ఈ రియాలిటీ నుంచి నువ్వు ఎస్కేప్ అవడానికి పాన్ చేస్తావు. బేసికల్లీ నీ మైండ్ కి ఏది నిజం ఏది అబద్ధం తెలీదు. అందుకని నీకు డ్రీమ్స్ వచ్చినప్పుడు పై ఫ్లోర్ లో నుంచి కింద పడిపోతున్న ఫీలింగ్ వచ్చినప్పుడు టక్కుని నిద్రలేస్తావు కదా, దానికి తెలియదు ఏది నిజం ఏది అబద్ధమో. నువ్వు లేచిన తర్వాత నువ్వు ఫీల్ అవుతావు, ఒరే అది కల కదా, ఎందుకు లేస్తారని. సో నువ్వు రియాలిటీ నుంచి ఎస్కేప్ అవుతూ డైరెక్ట్ ఆ పాన్ చూసేటప్పుడు ఏంటంటే, ఆ పాన్ లో నీకు ఏం జరుగుతుంది? డైరెక్ట్ నువ్వు ఒక అమ్మాయితో టాప్ మోస్ట్ థింగ్ వాట్ ఎ మ్యాన్ కెన్ అచీవ్, అది నీకు చాలా ఈజీగా దొరికేస్తుంది అనమాట. నీకు అంత ఈజీగా దొరికినప్పుడు నీకు డోపమైన్ హిట్ అవుతుంది, బట్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్. ఎవల్యూషనరీ బేసిస్ మీద తీసుకుంటే, ఒక కేవ్మెన్ టైమ్ లో ఉన్నప్పుడు ఏంటంటే, నువ్వు ఒక అమ్మాయితో నువ్వు సెక్స్ దాకా వెళ్ళాలి, నువ్వు ఆ హైయెస్ట్ పీక్ ఆఫ్ డోపమైన్ నువ్వు అచీవ్ చేయాలనంటే నువ్వు ఫస్ట్ నువ్వు బతకాలి. ఒకరికి నువ్వు ఫుడ్ గానీ, ప్రొటెక్షన్ గానీ, షెల్టర్ గానీ నువ్వు ప్రొవైడ్ చేయాలి. అప్పుడే నీకు వైఫ్ గానీ కిడ్స్ గానీ వస్తారు. ఆ వైఫ్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడడానికి నీ యాంగ్జైటీ నుంచి బయటపడాలి, ఆ అమ్మాయితో మాట్లాడడానికి ధైర్యం చేయాలి. ఇంత కష్టం పడితే గానీ నీకు అది రాదనమాట. ఈవెన్ బిఫోర్ 50 years ఎవరికి ఒక అమ్మాయి ఇంత ఈజీగా దొరకట్లేదు. ఎందుకు? బికాస్ 50 years ముందు కూడా మహా అయితే ఫోటోలో, పేపర్లోనో లేదంటే మ్యాగజైన్స్ లోనో చూస్తారు, కానీ ఇంత ఈజీగా 1 click అవేలో ఒక అమ్మాయి ఎవరికి అవైలబుల్ లేదు. అదేం బ్రో నేను చూసేది పాను, దానికి అమ్మాయి అవైలబిలిటీ ఏం లేదంటే, అదే నేను చెప్తున్నా నీకు. నీ బ్రెయిన్ కి ఏది నిజం ఏది అబద్ధం తెలియదు అనమాట. నువ్వు నిజంగా వీడియో చూస్తా, పాన్ చూస్తూ ఒక అమ్మాయి గురించి ఊహించుకుంటూ నీ పని కానిస్తున్నా, నిజంగా వీడు ఆ పీక్ అచీవ్మెంట్ ని అచీవ్ చేశాడు అని చెప్పి నీ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే డోపమైన్ ని భయంకరంగా రిలీజ్ చేస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నువ్వు దానికోసం ఏ హార్డ్ వర్క్ చేయలే. సో ఇంత లిటిల్ బిట్ ఆఫ్ వర్క్ తో నువ్వు అంత పెద్ద అచీవ్మెంట్ ని నువ్వు అచీవ్ చేస్తున్నట్టు నీ బ్రెయిన్ ఫీల్ అవుతుంటే, ఓకే దీన్ని అచీవ్ చేస్తాడు కదా, ఇంకా నేను ఎందుకు బతకాలి, నేను ఏం పీకడానికి బతకాలి అనేటట్టు నీకు మోటివేషన్ ఉండదు, ఒక డ్రైవ్ ఉండదు, ఒకటి సాధించాలి అన్న పట్టుదల ఉండదు, ఏం ఉండదు, నీకు డిసిప్లిన్ గా కూడా ఉండలేవు. ఇవన్నీ పోవడం వల్ల నీ లైఫ్ మళ్ళీ లోన్లీ అండ్ బోరింగ్ గా అయిపోతుంది. నువ్వు ఎవరితో మాట్లాడడానికి నీకు ఓపిక ఉండదు, ఏం మాట్లాడతాను లేరా. ఒక అమ్మాయి కనిపిస్తే మాట్లాడాలి నీ మనసులో ఎంత అనుకున్నా, నువ్వు అక్కడికి వెళ్ళడానికి మాట్లాడడానికి ధైర్యం చాలక, అరే ఈ పిల్ల బాగాలేరా, ఈ పిల్ల నా స్టాండర్డ్స్ కాదురా అని నీకు నువ్వు కథలు చెప్పుకుంటూ బతుకుతున్నావు. కానీ దాని నుంచి బయటపడలేకపోతున్నావు. ఎందుకు బయటపడలేకపోతున్నావు? బికాస్ ఏ హార్డ్ వర్క్ లేకుండా నీకు డోపమైన్ హిట్ అవుతుంది. ఎందుకు హిట్ అవుతుంది? పాన్ చూడడం వల్ల. పాన్ ఎందుకు చూస్తున్నావు? నీ రియాలిటీ నుంచి ఎస్కేప్ అవడానికి. నీ రియాలిటీ నుంచి ఎందుకు ఎస్కేప్ అవుతున్నావు? బికాస్ యువర్ లైఫ్ ఈస్ బోరింగ్ అండ్ యు ఆర్ లోన్లీ. చూసావా, ఇదంతా ఒక సర్కిల్ లాగా ఉంది. బట్ ఈ సర్కిల్ ని నువ్వు బ్రేక్ చేయడానికి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నేను ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కాబట్టి నువ్వు నాకు చేసే హెల్ప్ ఏంటంటే, లైక్ కొట్టు, కింద కామెంట్ చేయి. ఎందుకంటే నువ్వు లైక్ కొట్టినప్పుడు ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయి. ఫస్ట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ రియాలిటీ. నువ్వు నీ రియాలిటీని యాక్సెప్ట్ చేసుకోవాలి. అవును, మై లైఫ్ ఈస్ బోరింగ్, నేను దీని నుంచి ఎస్కేప్ అవ్వాలనుకోవట్లేదు, దిస్ ఈజ్ మీ, దిస్ ఈజ్ మై లైఫ్ అని చెప్పి నువ్వు యాక్సెప్ట్ చేసుకోవాలి. యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత నీకు ఆబ్వియస్లీ అడ్జస్ట్ వస్తాయి. ఎందుకంటే ఫర్ ద పాస్ట్ 15 years నువ్వు నీకు బోరు కొట్టినా, చిరాకు వచ్చినా, ఎవరి మీద కోపం వచ్చినా, నాకు ప్రపంచంలో ఇంకెవ్వరు లేరన్న ఏ ఫీలింగ్ వచ్చినా, ఫస్ట్ నీకు ఎస్కేప్ ఎట్లా అవుతున్నావు అంటే, జస్ట్ పాన్ చూస్తున్నా పని కానిస్తున్నా, పాన్ చూస్తున్నా పని కానిస్తున్నా. నువ్వు ఇట్లా ఫీల్ అయిపోతున్నావు కాబట్టి 15 years నుంచి నువ్వు బిల్డ్ చేసిన హ్యాబిట్ నువ్వు టక్కును ఓవర్ నైట్ ఇట్లా నేను చిటికేసిన వెంటనే ఆ హ్యాబిట్ ఎగిరిపోవాలంటే కుదరదు కదా. మరి అట్లాంటప్పుడు నీకు పక్కా అడ్జస్ట్ వస్తాయి. ఎందుకంటే ఇన్ని రోజులు చేసే ఒకరోజు ఈ ఒక్క క్షణం ఈ ఒక్కసారి నువ్వు చేసే నెక్స్ట్ టైం నుంచి నువ్వు పాన్ చూడాల్సిన అవసరం లే. చూడను అని చెప్పి నీ మైండ్లో ఒకటి కొడతానే ఉంటాడు, నిన్ను గిల్లతానే ఉంటాడు. కానీ నువ్వు ఎప్పుడైతే నీ రియాలిటీని యాక్సెప్ట్ చేస్తావో ఆ అడ్జస్ట్ నువ్వు తట్టుకోవడానికి కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఈజీ అయిన తర్వాత కూడా నువ్వు తెలియాల్సింది ఏంటంటే, నువ్వు పాన్ చూడాలనుకున్నా నువ్వు ఒక్క విషయం బాగా గుర్తుంచుకో, నువ్వు అది చూస్తే మళ్ళీ ఈ సైకిల్ రిపీట్ అవుద్ది. ఎప్పటికీ అది రిపీట్ అయిపోతూనే ఉంటుంది. నువ్వు పాన్ చూడడం వల్ల నీ కాన్ఫిడెన్స్ పోతుంది, నీ ఫ్యూచర్ పోతుంది. నీకు విషయం అర్థం కావట్లేదు, ఫ్యూచర్లో నువ్వు ఒక అమ్మాయితో రియల్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, సెక్స్ దాకా వెళ్ళినప్పుడు నువ్వు పెట్టుకున్న పాన్ ఎక్స్పెక్టేషన్స్కి జరిగే రియాలిటీకి నీకు సంబంధం లేక, నువ్వు ఎక్సైట్ కూడా అవ్వలేక, నువ్వు పని చేయలేక, ఆ పిల్ల నీ మీద అసలు ఒక తేడాగా అన్నా
నేను పెళ్లి చేసుకుంది, లేదంటే ఒక తేడాగాడితో నేను రిలేషన్ ఉంది అని ఆ అమ్మాయి ఫీల్ అయ్యి నిన్ను వదిలేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నీకు ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు పాన్ చూస్తున్నావు, నేను అదే సైకిల్లో రిపీట్ అవుతా, ఏం పర్లా, ఈ ఒక్కసారి ఇదే లాస్ట్ రోజు, ఇంకా రేపటి నుంచి చూడను, ఈ నెక్స్ట్ మూమెంట్ నేను చూడను, ఇదే లాస్ట్ టైము, లేదంటే ఏదన్నా మంచి వీడియో వచ్చిందేమో జస్ట్ చూసి వదిలేద్దాం, స్టార్టింగ్లో కొంచెం ఆ స్టఫ్ ఒకటి చూసి వదిలేద్దాము, పూర్తిగా చూడను కానీ జస్ట్ ఆ స్టోరీ చూసి వదిలేస్తాను. ఇవన్నీ ఎవరికి వాళ్ళు చెప్పుకునే ఎక్స్క్యూజెస్. నేను మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నాకు నేను ఒకప్పుడు నేను చెప్పుకున్నా, దాని నుంచి నేను బయటపడడానికి చాలా కష్టపడ్డా. ఈ విషయం నీకు తెలియాలి. ఇన్ని చెప్పినా నువ్వు మళ్ళీ చూస్తావు, నువ్వు మళ్ళీ అదే సైకిల్ రిపీట్ చేస్తావు అంటే యు ఆర్ డెస్టిన్ టు ఫెయిల్ ఇన్ యువర్ లైఫ్. కానీ నువ్వు అలా అవ్వకూడదు అనుకుంటే, నువ్వు నీ లైఫ్లో ఏదో సాధించాలి, యు వాంట్ టు అచీవ్ యువర్ పీక్ పొటెన్షియల్, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ ఇప్పటిదాకా నేను ఇచ్చిన కంటెంట్ నీకు వాల్యుబుల్ అనిపిస్తే నీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. నువ్వు ఒక కొత్త ఇన్సైట్ నువ్వు తెలుసుకున్నావు అంటే కింద కామెంట్ చేయి, నేను ఈ వాల్యుబుల్ ఇన్సైట్ నేను తెలుసుకున్నా, థ్యాంక్స్ అన్న అని చెప్పి కింద కామెంట్ చేయి. నేను ఈ ఛానల్ పెట్టిందే నాలాంటి వాళ్ళ కోసం, కాకపోతే మై పాస్ట్ సెల్ఫ్, వాడు ఏ తప్పులు చేస్తున్నాడో ఆ తప్పుల నుంచి వాడు ఎలా బయటపడాలి అని చెప్పడానికి, నా యంగర్ సెల్ఫ్కి నేను చెప్పుకోవడానికి ఈ ఛానల్ నేను క్రియేట్ చేశాను. నువ్వు నాకు రిలేట్ అవుతుంటే పక్కా నా లైఫ్ ఇంప్రూవ్ అయినట్టే నీ లైఫ్ ఇంప్రూవ్ అవుద్ది.